హాయ్ ఫ్రెండ్స్! నా మార్నింగ్ రొటీన్ వర్క్ అయితే ఈ విధంగా ఉంటది. ఇంకా కిచెన్‌లోకి రాగానే ముందుగా రైస్ అయితే కడిగేసి పెట్టేసుకుంటాను. ఎందుకంటే బ్రౌన్ రైస్ కదా! ఎక్కువసేపు నానాలని చెప్పేసేసి ఫస్ట్ రాగానే రైస్ అయితే కడిగేసి పెట్టేసేసుకుంటాను. రైస్ కడిగేసుకున్న తర్వాత 45 మినిట్స్ అయితే నానబెట్టేసేసుకొని రైస్ అయితే వండేస్తానండి. వర్షాలు పడుతున్నాయి కదా! మార్నింగ్ బాగా చలిగా ఉంటుంది. లెగవలేకపోతున్నాను. ఇంక తప్పదు కదా! పాపకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. ఇంకా ఆటో 7:35కే వస్తది. ఇంక అందుకని చెప్పేసేసి ఎర్లీగా లెగవాల్సొస్తుంది. పాప ఈరోజైతే ఉగ్గాని చేయమందండి. ఇంక అందుకని చెప్పేసేసి ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఒక్కోసారయితే ఎక్కువ ఆనియన్స్ ఏసి చెయ్యమని చెప్పిద్ది. ఒక్కోసారయితే తక్కువగా వేసి చేసేసేయి అని చెప్పేసి చెప్పిద్ది. ఇంకా ఆ విధంగా అయితే ప్రిపేర్ చేస్తాను. "నువ్వు చేసే ఉగ్గాని మా ఫ్రెండ్‌కి బాగా ఇష్టమమ్మా. కొంచెం ఎక్కువ చేసి బాక్స్‌లో పెట్టేసేయి" అని చెప్పేసి చెప్పింది. "నా వంట నీకు నచ్చకపోయినా మీ ఫ్రెండ్‌కైనా నచ్చింది కదా!" అని చెప్పేసి అన్నాను. అన్ని వంటలు నేను నచ్చవని చెప్పను కదా! ఏదో కొన్నైతే నాకు నచ్చవు అని చెప్తాను. అంతే కదా! అని చెప్పేసి తనైతే సమాధానం చెప్పింది. నేను అన్నిట్లో ఇంగువ వాడతానని చెప్పాను కదండీ! పిల్లలు కడుపులో నొప్పి అంటా ఉంటారు కదా! తరచుగా ఈ ఇంగువ వాడటం వల్ల కడుపులో నొప్పి అనేది రాకుండా ఉంటదని చెప్పేసేసి విన్నాను. ఇంకా అప్పటి నుంచైతే నేను కూడా ఇంగువైతే వాడుతున్నాను. మేమైతే ఫస్ట్‌లో 4 బర్నర్స్ గ్యాస్ స్టవ్ అయితే తీసుకుందాం అనుకున్నాము. కానీ అంత అవసరం రాదులే అని చెప్పేసేసి 2 బర్నర్సే తీసుకున్నాము. కానీ ఇప్పుడైతే తెలుస్తుందండి. 4 బర్నర్సే తీసుకుంటే బావుంటదని చెప్పేసి. మార్నింగ్ ఎవరికి వాళ్ళకి సెపరేట్‌గా చేయాలి కదా! కష్టమవుతుంది. ఆ విధంగా ఉంటే 4 బర్నర్స్ చాలా బావుంటదనిపిచ్చింది. ఇంకా పక్కనైతే రాగి జావ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా పాపైతే మార్నింగ్ టిఫిన్ అయితే తింటలేదు. ఇంక అందుకని రాగి జావ కాచేసి బెల్లమేసి ఇచ్చేసేస్తాను. ఈ విధంగా అయితే పాప తాగుతుంది. ఇంకా హెల్త్‌కి కూడా మంచిదని చెప్పేసి నేను ఇంకా అలానే రాగి జావ అయితే ఇచ్చేసేస్తున్నాను మార్నింగు. ఇంక మార్నింగ్ 7:15కి అయితే తను రాగి జావ తాగేసేసి స్కూల్‌కైతే వెళ్ళిద్ది. ఇంకా లంచ్ బాక్స్ అయితే పెడతాను కదా! వాళ్ళకి 11:30కి అలా లంచ్ బ్రేక్ అంట. ఆ టయానికైతే లంచ్ చేసి తినేసిద్ది. ఇంకా 3:30కి అయితే ఇంటికొస్తది. ఇంకా ఆ టైంలో అయితే నేను రైస్ వండేస్తాను కదా! కర్రీ రైస్ అయితే చేసేసి పెట్టేసేస్తాను. ఎందుకంటే మార్నింగ్ తను ఉగ్గాని, ఎగ్ రైస్ అలాంటియే తీసుకెళ్ళిద్ది కదా! లంచ్ బాక్స్‌కి. ఇంక అందుకని కర్రీ ఏసేసి, పెరిగేసేసి అన్నం అయితే పెట్టేసేస్తాను. రాగి జావ కూడా తను లేచి హాఫ్ ఎన్ అవర్‌కి ముందే ప్రిపేర్ చేసేస్తాను. ఎందుకంటే తను వేడిగా కావాలని చెప్పేసి అడిగిద్ది. ఇంక అందుకని హాఫ్ ఎన్ అవర్‌కైతే చల్లారిపోదు కదా! ఇంకా ఆ విధంగా అయితే ప్రిపేర్ చేసేసి పెట్టేసేస్తాను. ఇంకా ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. నేనైతే లాస్ట్‌లో ఇంకా స్టవ్ ఆపేసే ముందు ఇంట్లో ప్రిపేర్ చేసిన పల్లీలు, కొబ్బరి, చిన్నుల్లిపాయలు, జీలకర్ర వేసి ఇంట్లో ప్రిపేర్ చేస్తానండి. ఇంకా ఆ విధంగా ఆ పౌడర్ అయితే వేసేసి ఒకసారి అయితే కలిపేసేసి స్టవ్ ఆపేసేసుకుంటాను. ఉగ్గాని అయిపోయింది కదా! ఇంకా దించేసేసుకొని మా వారికైతే బ్రౌన్ రైస్ అయితే వండేస్తున్నాను. ఇంక అదైతే సిమ్‌లో పెట్టేసేసుకుంటే ఒక హాఫ్ ఎన్ అవర్‌కి అయిపోయిద్దండి. బాగా ఉడికిద్ది. ఇంక అందుకని ఈ విధంగా అయితే పెట్టేసేస్తాను. ఇంక పాపది లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయగానే నేనైతే ఇల్లైతే చిమ్మేసేసుకుంటున్నాను. ఒక్కోసారి మార్నింగే లెగవగానే ఇంకా బియ్యం కడిగేసేసుకొని ఇల్లు చిమ్మేసేస్తాను. ఇంకొక్కోసారి అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసుకొని పాప లెగవకముందే చిమ్మేసేసుకుంటాను. పాప లేచేటప్పటికే ఇల్లు కూడా తుడిసేసేస్తాను. ఇంకా వాళ్ళు పనుకొని ఉంటారు కదా! ఆ రూమ్ ఒక్కటే చిమ్మి తుడిసిన తర్వాత చేసేసుకుంటాను. ఇక తనకైతే బెల్లం యాడ్ చేసి రాగి జావ అయితే గ్లాస్‌లో పోసేసి ఉంచుతున్నాను. ఇంకా మూత కూడా పెట్టేసాను ఆరకుండా ఉంటది కదా అని చెప్పేసి. ఇంక తననైతే లేపేసేసానండి. ఇంక తనైతే 6:45కి అయితే లెగుస్తది. ఇంకా 6:30 నుంచి లేపుతా ఉండాలండి. కానీ నాకు చలిగా ఉంది లెగవబుద్ధి కావట్లేదని చెప్పేసేసి లెగవదు. ఇంక లేచినా కూడా నిద్రొస్తుందమ్మా, నిద్రొస్తుందమ్మా అని చెప్పేసి చెప్తా ఉంటది. ఇంకా నేను జడేసే లోపైతే తను ట్యాబ్ చూస్తా ఉంటది. లెగవగానే బ్రష్ చేయమన్నా కూడా చేయదండి. నాకు నిద్ర ముంపుగా ఉంటది. నాకు ఫస్ట్ జడేసేసి, జడేసిన తర్వాత నేనైతే బ్రష్ చేస్తానని చెప్పేసేసి ఈ విధంగా అయితే చేస్తది. ఇంక వీళ్ళకి డైలీ అయితే రిబ్బన్స్‌తో 2 జడలైతే వెయ్యాలి. ఇంక ఇదే 10 మినిట్స్ దాకా పట్టిద్దండి దీనికి జడ. ఇంకా తనకి జడ ఇవ్వగానే తనైతే ఫ్రెష్ అయిపోయిద్ది. అంతలోకి నేనైతే మా వారికి లంచ్ బాక్స్‌లోకి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంక ఈరోజైతే బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను. అందుకని ముందుగానే కట్ చేసి పెట్టేసేసుకుంటే కొంచెం జిగురు రాకుండా ఉంటది కదా! అని చెప్పేసేసి ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. అప్పటికప్పుడు కట్ చేసేసి వండితే బాగా జిగురొస్తుందండి. ఇంక అందుకని ఈ విధంగా కట్ చేసేసుకొని ఒక 15-20 మినిట్స్ అలా పెట్టేసేసుకొని తర్వాత కర్రీగా చేస్తే కొంచెం జిగురనేది రాకుండా ఉంటుంది. అందుకనైతే ఈ విధంగా అయితే చేస్తున్నాను. ఇక్కడ నేను బెండకాయలు కట్ చేస్తుంటే ఇంక నేను పాపొచ్చేసేసి నేను బ్రష్ చేసేసాను. నేను కట్ చేస్తాను కొన్ని అని చెప్పేసేసి వచ్చి తనైతే కట్ చేస్తుంది.
తనకైతే ఇలా పనులు చేయటం అంటే చాలా ఇష్టమండి. నేనైతే టైం అవుతుంది కదా! మార్నింగు, నైట్ అయితే చేస్తావు కదా! అంటే, లేదు ఈ రెండే చేసి వెళ్తాను అని చెప్పేసేసి చేసేసింది. ఇంకా నేనైతే స్నానమైతే చేపిచ్చేసొచ్చాను. ఇంక తర్వాత తనకి బాక్స్‌లోకి ఉగ్గాని అయితే పెట్టేసేస్తున్నాను. డైలీ పెట్టే ముందు చెప్తాను బాక్స్ వదిలిపెట్టకుండా తినాలి అని చెప్పేసి. కానీ మనం చెప్తానే ఉంటాము. వాళ్ళు చేసేది చేస్తానే ఉంటారు. తనైతే ఫ్రెష్ అయిపోయింది. ఫ్రెష్ అయిపోయాక డైలీ ఇలా అయితే దండం పెట్టేసుకుంటది. బ్రౌన్ రైస్ కూడా ఉడికిపోయింది. ఈ విధంగా కుక్కర్ పెట్టేసేసుకొని సిమ్‌లో ఉంచేసేసుకుంటే త్వరగా అనేది మెత్తగా ఉడికిపోయిద్దండి బ్రౌన్ రైసు. అందుకని ఈ విధంగానే చేస్తున్నాను. ఇంక విడిగా ఉండాలి అంటే చాలా లేట్ అవుతుంది. ఇంక అందుకని చెప్పేసి కుక్కర్‌లోనే ఈ విధంగా సిమ్‌లో పెట్టేసేసి ఉడకబెట్టేసేసుకుంటాను. ఇంక బెండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను అన్ని కూరలు కుక్కర్‌లోనే చేసేస్తాను. ఇంక బెండకాయ కర్రీ కుక్కర్‌లో బావుంటదని చెప్పేసి విడిగానే గిన్నెలో అయితే ప్రిపేర్ చేస్తాను. కానీ అల్యూమినియం గిన్నెలు వాడకూడదని చెప్పేసేసి నేను చాలా వరకు తగ్గిచ్చేశాను. అందుకని ఈరోజైతే ఈ విధంగా కుక్కర్‌లోనే విడిగా చేద్దామని చెప్పేసేసి ఈ విధంగా అయితే చేస్తున్నాను. తాలింపు వేసేసుకొని, తాలింపు వేగినాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, బెండకాయలు కూడా వేసేసి, ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకున్నాను. ఒకసారి కలిపేసుకున్నాక ప్లేట్ పెట్టేసేసి వాటర్ అయితే పోసానండి. ఈ విధంగా అయితే మాడకుండా ఉంటది అని చెప్పేసేసి. నేను గిన్నెలో కూడా చేసినా కూడా ఈ విధంగానే చేస్తాను. ఇంకా ఆ విధంగా అయితే ఇలా పెట్టేసేసాను. ఇంకా కూర ఉడికేలోపు పాపకి చేసిన లంచ్ బాక్సు, కూరగాయలు కట్ చేసుకున్న కట్టర్ అయన్నీ అయితే నేనైతే తోమేసేసుకుంటున్నాను. ఎప్పుడప్పుడైతే తోమేసేసుకుంటా ఉంటాను. ఎక్కువగా కాకుండా ఉండటానికి. పాపకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాను కదా! అది కూడా తీసేసాను కదా! అది కూరగాయలు కట్ చేసుకున్నది. వారికి బ్రౌన్ రైస్ చేశాను కదా! అది కూడా బాక్స్‌లో పెట్టేసేసి ఇంకా అయన్నీ అయితే నానబెట్టేసేసుకొని తోమేసేసుకుంటున్నాను. 5, 10 మినిట్స్ అయితే నానబెట్టేసేసుకొని ఎప్పుడప్పుడైతే తోమేసుకుంటా ఉంటానండి. ఎక్కువసేపు అంట్లు అలా ఉండకూడదని చెప్పేసి అంటారు. ఇంక అందుకని చెప్పేసి ఎప్పుడప్పుడైతే తోముకుంటా ఉంటాను. ఇంకా అంట్లు కడిగేసేలోపు కర్రీ కూడా అయిపోయిందండి. చూసారు కదా! మార్నింగ్ 5:30 నుంచి 8:30 వరకు నా మార్నింగ్ రొటీన్ అయితే ఈ విధంగా ఉంటది. ఈ వీడియో నచ్చినట్లయితే